నమశంకరాయ. మీ తండ్రి గారి వైపైనా కానీ, లేదా మీ భర్త వైపైనా కానీ, మీ తల్లిగారి వైపైనా లేదా మీ భార్య వైపు, అనగా తండ్రి లేదా భర్త వైపు 6 తరాలు, తల్లి లేదా భార్య వైపు 3 తరాలలో ఏవైనా దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్, సూసైడ్ అటెంప్ట్, నదిలో బావిలో పడి చనిపోవడం, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్తో చనిపోవడం, లేదా 60 సంవత్సరాల లోపల కుటుంబ సభ్యులు ఏ రకమైన కారణంతోనైనా చనిపోయినా, ఇంట్లో పిండ ప్రదానాలు పెట్టకపోయినా, ఇంట్లోంచి వెళ్ళిపోతారు చెప్పకుండా, ఎక్కడైనా వేరే ప్రాంతంలో దుర్మరణం పాలైనా, అనాథ ప్రేత సంస్కారం చాలామందికి కరోనా సందర్భంలో అనాథ ప్రేత సంస్కారం జరిగింది. అంటే ఎవరికి కూడాను సంస్కారాలు జరగలేదు. కాబట్టి ఇటువంటి దోషములన్నీ కూడాను పంచశాప ప్రభావం వలన జరుగుతుంది. కాబట్టి ఈ చెప్పినటువంటివి మీ కుటుంబంలో ఉన్నట్లయితే అది పంచశాప ప్రభావాలు. ఈ పంచశాప ప్రభావానికి 14వ తారీఖు అమావాస్య ఆదివారం కలిసి వచ్చినటువంటిది. ఆ రోజున ఈ పంచశాప నివృత్తి పూజలు, హోమాలు మన పీఠమాధ్వర్యంలో జరుగుతాయి. 13వ తారీఖు హైదరాబాద్ నుంచి బయలుదేరుతాం. 14 జరుపుకొని 14 కార్యక్రమం పూర్తి చేసుకొని మళ్ళీ 14వ తారీఖు బయలుదేరి 15వ తారీఖు కల్లా మనం హైదరాబాద్లో ఉంటాం. కాబట్టి ఈ కార్యక్రమంలో పంచశాపము అనగా స్త్రీ శాపము, గురు శాపము, దైవ శాపము, సర్పశాపము, పితృశాపము. ఈ పంచశాప నివారణ కార్యక్రమంలో పాల్గొనదలిచిన భక్తులు 11వ తారీఖు లేదా 12వ తారీఖు సాయంకాలం 6 గంటల లోపల మీరు ఈ యొక్క స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నమోదు చేసుకోండి. తప్పకుండా మీకు సమస్యలు అనేటివి పరిష్కారం అవుతాయి.